హ్యాపీ బర్త్డే చిరు, మెనీ హ్యాపీ బర్త్డే చిరు అన్నయ్య. మళ్ళీ పెట్టుకోండి, అందరూ మళ్ళీ పెట్టుకోండి. ఊళ్ళో అట్లా చూపించండి. అది వీడియో నికాల్తా रेडी है फोन आता వేరే ఎన్ని కూడా జీటే ఆమె వింటారండి కదండి. అది తప్ప ఫోనప్ప మాట్లాడతా రండి బా, అంతా రండి బా, రండి నిలబడండి. అంతా ఎన్ని స్టార్లు ఏకైక స్టార్ మన మెగాస్టార్ మన చిరు. హ్యాపీ బర్త్డే చిరు, హ్యాపీ బర్త్డే. ఈరోజు అన్నయ్య జన్మదినోత్సవ వేడుకలో భాగంగా 70 వసంతాలు పూర్తి చేసుకొని చిన్న ప్రతి పిల్లవాడితో పోటీ పడుతూ అన్నయ్య ఈరోజు కూడా ఎంత వయసు ఎదిగినా అలాగే ఉన్నాడు అన్నయ్య. ఈ సినిమా చూసినప్పుడు ఎట్లా ఉందో, పునాది రాజు సినిమా చూసినప్పుడు ఉన్నాడు, ఈరోజు కూడా అదే ఫిట్నెస్, అదే గ్రేస్, అదే టాలెంట్, అదే బాస్ ఎప్పుడు నిండు నూరేళ్ళు ఉండి మన అభిమానుల్ని ఆయన అలరిస్తూ ఇల్లే ముందుకు సాగుతూ నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్య ఆయుషాలతో అభిమానులకి అందరికీ ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మనకి చేయాలని కోరుకుంటూ జై అన్నయ్య మెగాస్టార్. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో ప్రవేశించి ఆయన అత్యున్నత విలువలతో ఈరోజు ఒక మెగాస్టార్గా అందుకున్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాగే గత 4 దశాబ్దాల నుంచి ఆయన మెగాస్టార్గానే వెలుగొందుతూ ఉన్నాడు. ఆయన్ను బీట్ చేసే ఏ వ్యక్తి కూడా ఇంతవరకు సినీ పరిశ్రమలో రాలేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హీరోలు అందరూ ఉండొచ్చు, సినీ పరిశ్రమలో చాలామంది హీరోలు ఉండొచ్చు, కానీ ఆయన ఏదైతే అభిమానులకు ఒక సూచన చేశాడో సేవారంగంలో ఏ విధంగా తన అభిమానులను మళ్లించి సేవారంగంలో ఐ బ్యాంక్ పెట్టి, బ్లడ్ బ్యాంక్ పెట్టి
ఈరోజు రక్తం కొరత లేకోకుండా ప్రజలందరికీ రక్తం అందుతుంది అంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే అని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన వరదల కాలంలో కానీ ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయన సొంతంగా దాన ధర్మాలు చేయడము ఒక్క మెగా ఫ్యామిలీకే సొంతం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఈరోజు ఎక్కడైనా ఆపదలు సంభవించినాయి అంటే దానికి తమ వంతు సాయంగా ఈరోజు డబ్బులు డొనేట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కష్టకాలంలో బ్లడ్ దొరకని కాలంలో బ్లడ్ ఇవ్వడం వలన ఎటువంటి అపాయం లేదు ప్రాణానికి అని చెప్పేసి తెలియజేసి ప్రతి ఒక్క అభిమానికి ఈరోజు రక్త దానం చేసే విధంగా మలిచాడు. అలాగే ప్రతి ఒక్కరిని సోషల్ సర్వీస్ పరంగా ప్రజలకు సేవ చేయండి, దాన ధర్మాలు చేయండి, ప్రజలకు దగ్గరగా ఉండండి అని చెప్పి నేర్పించడం జరిగింది. ఇది ఏ ఒక్క హీరో అభిమానులకు సొంతం కాదు, కేవలం మెగా ఫ్యామిలీ హీరోలకు మాత్రమే సర్వీస్ రంగంలో ఈరోజు వెలుగొందుతున్నారు. కాబట్టి మేము ఒక్కడే తెలియజేసుకుంటున్నాం, చిరంజీవి గారు కదిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆయన ఆశీస్సులతో నిండు నీరోళ్ళు వర్ధిల్లి అభిమానులను అలరిస్తూ ఆయన సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే రాజకీయ రంగంలో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళకి ఎంతో కొంత మలినం అంటుకుంటుంది. కానీ 5 సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆయన కేంద్ర మంత్రిగా పదవి కాలం ఉన్నా కూడా ఆయన ఎక్కడే కానీ ఎటువంటి మలినం అంటుకోకుండా, ఎటువంటి బురద అంటుకోకుండా, ఎటువంటి అవినీతి మరకలు లేకోకుండా స్వచ్ఛంగా ఆయన ఈరోజు రాజకీయ నాయకుడు కూడా వెలుగొందినాడు. అలాగే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు ఈ తెలుగు రాష్ట్రాలకు ఫండ్స్ తీసుకొచ్చాడు. కాబట్టి టూరిజం పరంగా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను డెవలప్ చేశాడు తెలియజేస్తున్నాం. ఆయన పెట్టిన ఏ పరిశ్రమ అయినా, ఎటువంటి రంగమైనా ఆయనకు దిగదుడితే ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. కాబట్టి ఆయన అందుకున్నటువంటి అవార్డు లేవు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ 2 పదవులు కూడా ఈరోజు అందుకున్న దాఖలాలు ఆయనకే ఉన్నాయి. కాబట్టి ప్రతి సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరికి లేని డ్యాన్స్కి ఎవరు అతిథులు అంటే డ్యాన్స్ మొట్టమొదట ఈ విధంగా ఉన్నాయి అంటే దానికి కారణం చిరంజీవి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆయనకు 70 సంవత్సరాల వయసు వచ్చిన ఈరోజు 25 సంవత్సరాల కూడా ఆయనతో పోటీపడి డ్యాన్స్ చేయలేదని తెలియజేసుకుంటున్నాం. ఆయన కఠోర శ్రమ ఆయన్ని మెగాస్టార్గా 40 సంవత్సరాల పాటు మెగాస్టార్గా ఉన్నత స్థానంలో నిలబెట్టింది అంటే దానికి కారణం ఆయన చేసే కష్టం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎంత ఎదిగినా కూడా ఈరోజు కూడా చిన్నవాళ్ళను కూడా పెద్దవాళ్ళను కూడా ఒకటే రకంగా ఆయన ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి మరొక్కసారి అన్నయ్య హ్యాపీ బర్త్డే.